అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కరీంనగర్ లో ప్రముఖ సినీ తారలచే ఆగస్టు 9న గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. హైదరాబాద్లో ఉన్నటువంటి ట్రై సిటీస్ కాకుండా కొత్తగా ఇంకొక సిటీని నిర్మిస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం, దానికి తగ్గట్టుగా ఒక ముందడుగులు కూడా వేస్తూ ఆ ప్రాంతంలో ప్రణాళికలు వేయడం అయితే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆ అవసరం ఉందా 4వ సిటీ హైదరాబాద్కి? ప్రస్తుతం అక్కడ చేస్తున్నటువంటి డెవలప్మెంట్ ఏదైతే చెప్తున్నటువంటి ప్రాంతం అనువైనటువంటి ప్రాంతమైనా? దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో హైదరాబాద్లో ఇప్పటికే సైబరాబాద్, సికింద్రాబాద్, హైదరాబాద్ ఇట్లా అన్ని పెద్ద సిటీగా అవతరించింది. ఇంకా ఎక్స్టెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉందా 4వ సిటీగా? అంటే అభివృద్ధి అనేదానికి అన్లిమిటెడ్ కదా, ఎక్కడ వరకైనా కానీ వెళ్ళొచ్చు. ఇంకోటి ఏంటంటే మన పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే సిటీ అనగానే అదేదో ఒక నగరం నిర్మాణం జరుగుతుంది, దాని చుట్టూ ఏదో కోటలు ఉంటాయి, రాచబాటలు ఉంటాయి, దానిలోకి వెళ్ళాలంటే పాస్పోర్ట్ వీసాను చూపించాలన్నట్టుగా మన మైండ్ సెట్ ఉంటుంది. నగరీకరణకి విస్తరణ రూపం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్ అనేటువంటి నగరానికి, అసలు ఇప్పుడు హైదరాబాద్ గురించి మనం మాట్లాడుతున్నాం, గోల్కొండ అనేటువంటి ఒక రాజ్యానికి సంబంధించి హైదరాబాద్ అనేటువంటి నగరం పుట్టింది. దానికి ఎక్స్టెన్షన్గా అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా బ్రిటిష్ మిలిటరీ ఆర్టిలరీ స్పేసెస్ క్రియేట్ చేసేటువంటి దానికి వాళ్ళ రవాణా రాకపోకలకు సంబంధించి ఒక రైల్వే స్టేషన్ నిర్మాణం జరిగింది. సికింద్రాబాద్ నగరం పుట్టింది. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్స్ని దృష్టిలో పెట్టుకొని పారిశ్రామిక విప్లవం, ఆ తర్వాత కంప్యూటర్ రెవల్యూషన్. సో కంప్యూటర్ రెవల్యూషన్ని మనం ఒక అడ్వాంటేజ్గా చేసుకుని ఐటీ డెవలప్మెంట్ చేసేందుకు తీసుకున్నటువంటి నిర్ణయం హైటెక్ సిటీ అనేటువంటి ఒక నిర్మాణం చేసింది. హైటెక్ సిటీ అంటే హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ. సో హైటెక్ అనేటువంటి పేరుతో ఒక భవనం నిర్మించారు. దాని రిలేట్ అయినటువంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఆ చుట్టుపక్కల అలాట్మెంట్ జరిగింది. సో 3వ సిటీ నిర్మాణం జరిగింది అనేటువంటి అభిప్రాయాలకు మనం వచ్చాం. ఆ ప్రకటన కూడా అప్పుడు చేశారు. అందుకనే అది హైదరాబాదు, ఇది సికింద్రాబాదు, 3వది సైబరాబాదు అని అమెరికా అధ్యక్షుడు బిల్ గేట్స్ సమక్షంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేశారు. సో 2 సిటీలకు మేము 3వ సిటీని జోడించాం. ట్రై సిటీ అయింది హైదరాబాద్. జంట నగరాలని అనేవాళ్ళు కదా, దానికి 3వ నగరాన్ని మేము జోడించాం. దానికి కొనసాగింపుగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 4వ నగరాన్ని జోడిస్తున్నాం అనేటువంటి మాట చెప్పారు. వాస్తవానికి అక్కడ ఒక ఫార్మా సిటీ నిర్మాణం కోసం 12,000 ఎకరాల వరకు భూసేకరణ జరిగింది. ఆ ఫార్మా సిటీ కనుక వస్తే పొల్యూటెంట్స్ వలన మరిన్ని ప్రాబ్లం, కాలుష్య సమస్య ఎక్కువ అవుతుంది అనేటువంటి అభిప్రాయం ఉండడం వల్ల ఫార్మాని ఇంకొంచెం దూర ప్రాంతాల్లో పెడదాం, సిటీకి దగ్గరలో కాదు అని దీన్ని మరొక నగరంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి గారు చేశారు. ఈ క్రమంలోనే 4,000 ఎకరాల భూమి అక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి భూమిలో 4,000 ఎకరాల్లో ఆయన చెప్పినట్టుగా స్కిల్ యూనివర్సిటీ, అలానే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఏఐ టూల్స్కి సంబంధించినటువంటిది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన నెక్స్ట్ లెవెల్ అనమాట ఇదంతా కూడా. సో దానికి సంబంధించినటువంటి నగరీకరణ అక్కడ జరగబోతుంది. అంటే అదే లొకేషన్ ఎంచుకోవడానికి గల కారణాలు ఏమన్నా స్పెసిఫిక్గా ఉన్నాయంటారా? ఎందుకంటే యాదాద్రి లాంటి సిటీ కూడా కొంత డెవలప్మెంట్గా కనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని అటాచ్ చేస్తే కూడా ఇంకా విస్తరణ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం లేదంట. అంటే ఒకటి, ఇప్పుడు హైదరాబాద్ నగర విస్తరణ రూపాన్ని మనం చూస్తే ఇటువైపు రామోజీ ఫిలిం సిటీ దగ్గర నుంచి అటువైపు పాత ముంబై హైవే అంటే పటాన్ చెరువు దాకా చూసినప్పుడు, రామచంద్రాపురం వరకు చూసినప్పుడు నగరం ఎప్పుడు కూడా ఈ 2 అంటే తూర్పు పడమరలుగానే విస్తరణ జరిగింది. రెండోది ఇటు ఉత్తరం వైపు అలానే ఇటు దక్షిణం వైపు జరిగినటువంటి విస్తరణ చాలా తక్కువ జరిగింది. ఒక 20 సంవత్సరాల క్రితం లెక్క మనం తీసుకుంటే కనుక ఎక్కడైనా కానీ నగరాల అభివృద్ధి, ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళి మనం ఊరి చివర పెట్టుకున్నాం. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీకి దగ్గరగా ఉండే చుట్టుపక్కల ప్రాంతాల్లో నగర విస్తరణ అనేది ఈజీగా జరుగుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్నీ కూడా ఉత్తర దిక్కుకున్నాయి. దానికి రాజకీయ కారణాలు కావచ్చు, ఎందుకంటే ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అనేటువంటి సపరేషన్ ఉంది. అటువైపు అభివృద్ధి, వాళ్ళ నియోజకవర్గాలు అటువైపు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణలు అవే. బేగంపేట విమానాశ్రయాన్ని ఇక్కడ నుంచి శంషాబాద్కు తరలించినప్పుడు అనుకున్నది ఏంటంటే నగర విస్తరణ. అందుకని ఔటర్ రింగ్ రోడ్డు ప్రణాళిక కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని చేశారు అప్పుడు. అయితే ఈ 10 ఏళ్లలో అటువంటి ప్రణాళికలు జరగలేదు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఒక అవకాశం వచ్చింది. ఆయన ఇటువైపు అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళికల్ని రెడీ చేస్తారు. ఆయన నియోజకవర్గం కూడా అటు నియోజకవర్గం అటు అది యాదృచ్ఛికమా ప్రణాళికాబద్ధమా తర్వాత, కానీ అటువైపే ఉంది. సో శంషాబాద్ విమానాశ్రయానికి అతి సమీపం. రవాణా రాకపోకలు ఇప్పుడు అంతర్జాతీయ సంస్థలు రావాలంటే రవాణా రాకపోకలు అది దగ్గరగా ఉండాలి. అందుకనే రాబోయేటువంటి తరాలని దృష్టిలో పెట్టుకొని స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి అక్కడ ఒక బేగరీ కుంట, అది బేగరీ చర్ల దగ్గర బేగరీ కంచె దగ్గర ఒక శంకుస్థాపన చేశారు. నెక్స్ట్ దానికి సంబంధించి అంటే ఏఐ టూల్స్కి సంబంధించి కొన్ని పరిశ్రమలను ఆహ్వానిస్తారు.
రేపు ఎల్లుండో రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటనకి వెళ్తున్నారు. ఐటీ మినిస్టర్ ఆయనతోనే ఉంటున్నారు. సో వీళ్ళందరూ కలిసి వెళ్ళేది ఎందుకు? పరిశ్రమలు తీసుకురావాలి, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించాలి, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ని ఆ ప్రాంతాల్లో చూడాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక పేరు పెట్టారు, దాన్ని ఒక 4వ సిటీగా నామకరణం చేశారు. కానీ ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే అక్కడ ఆదిబట్ల, ముచ్చెర్ల ఈ మధ్య ప్రాంతాన్నే కదా ఇప్పుడు ఆయన 4వ సిటీ అని చెప్పింది. ఆదిబట్లలో విమాన విడి పరికరాలు, హెలికాప్టర్ల విడి పరికరాలు పరిశ్రమలు తీసుకురావడానికి, ఫ్యాబ్ సిటీ ఏర్పాటు చేయడానికి అప్పుడే ప్రణాళికలు జరిగినాయి. అయితే అవి పూర్తిగా అనుకున్నంత స్థాయిలో జరగలేదు. ఇప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో 150 అడుగుల వెడల్పైనటువంటి రోడ్లు ఏర్పాటు చేయడం ద్వారా ఒక సమగ్ర స్వరూపం, అంటే ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాబోయేటువంటి 3-4 ఏళ్లలో ఇక్కడికి వచ్చేటువంటి పరిశ్రమలు కానీ, జరగబోయేటువంటి అభివృద్ధి కానీ, చేయబోయేటువంటి నిర్మాణాలు కానీ న్యూయార్క్ సిటీని తలదన్నే రీతిలో మేము చేస్తామనేటువంటి మాట మొదటిసారిగా చెప్పారు. ఎందుకంటే పాత బస్తీ గురించి పదే మాట్లాడినప్పుడు మేము టర్కీ రాజధానిలాగా ఇక్కడ చేస్తామని చెప్పలేదు, లండన్లా చేస్తామని చెప్పలేదు, న్యూయార్క్లా చేస్తామని చెప్పలేదు. కానీ ముచ్చెర్ల దగ్గర మాత్రం న్యూయార్క్తో పోటీ పడేటువంటి నిర్మాణాలు ఇక్కడ ఉంటాయని చెప్తున్నారు. కాబట్టి బహుశా ఒక ఆలోచన ఉండి ఉండొచ్చు, ఒక ప్రణాళికని తీసుకుని ఉండొచ్చు. ఇంత చేసి కూడా నగరం అంటే అమరావతి నగరం లాగా 30,000 ఎకరాలు 20,000 ఎకరాలు లెక్క చెప్పట్లే కదా. మొత్తం 12,000 ఎకరాల భూమి అక్కడ ప్రభుత్వ ఆధీనంలో ఉంది. భూసేకరణ జరిగింది. బాధితులు చాలా మంది, అంటే వాళ్ళందరూ రైతులందరికీ కూడా దానికి భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇచ్చారు. కొన్ని సమస్యలు అవి కూడా పరిష్కరిస్తామని చెప్పారు. అవసరమైతే ఇంకొంచెం భూమి కూడా తీసుకుంటామని. సో ఆ అవైలబిలిటీ ఉన్నటువంటి ల్యాండ్లోనే 4,000 ఎకరాలని కొత్త నగరంగా నోటిఫై చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఓవరాల్గా మీరు చూడండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక ప్లాన్ చెప్తున్నారు. అర్బన్ సిటీ అంటే అర్బన్ ఏరియాస్, హైదరాబాద్ ఒకటే కాదు, ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్నటువంటి ప్రదేశాలు మొత్తాన్ని అర్బనైజేషన్, హైడ్రా అని చెప్పని ఒక ప్రపోజల్ చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోకి వచ్చేటువంటి మున్సిపాలిటీలని, చిన్న కార్పొరేషన్ని, గ్రామ పంచాయతీని అన్నింటిని కూడా విలీనం చేయబోతున్నారు. సో కోర్ అర్బన్ ఏరియా ఔటర్ రింగ్ రోడ్డు మధ్యలో హైదరాబాద్ నగరంగా విస్తరించేటువంటి అవకాశాన్ని ఆయన రూపొందించారు. అలానే రీజనల్ రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్డు బయట నుంచి రీజనల్ రింగ్ రోడ్డు పరిధిలోకి ఉండేటువంటి ప్రాంతం మొత్తాన్ని కూడా సెమీ అర్బన్గా, భారీ పరిశ్రమలు, కొద్దిగా పొల్యూషన్ లాంటి సమస్యలు వచ్చేటువంటి పరిశ్రమలు ఉండే వాటిని అలా దూరంగా పెట్టాలని ఒకటి చేశారు. ఇక మిగతాది రీజనల్ రింగ్ రోడ్డు అవతల వైపు ఉన్నటువంటి ప్రాంతం మొత్తాన్ని కూడా రూరల్ తెలంగాణ కింద చెప్పారు. ఇలా 3 క్లస్టర్లుగా విడగొట్టి తెలంగాణ మొత్తాన్ని సమగ్ర అభివృద్ధి అనేటువంటి మాట రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. సో ఇందులో నగరాలకి సంబంధించి ఒక పెద్ద నగరం కట్టాల్సిన ఆవశ్యకత ఎందుకు లేదు? నగరాలకు కట్టాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఈ దేశానికి అభివృద్ధి చెందాలంటే. మనం ఎంతసేపు మన దేశంలో అభివృద్ధి చెందిన నగరాలు ఏవి అంటే 4 పేర్లే చెప్తాం. ఇప్పుడు దానికి ఒక 2 యాడ్ చేస్తున్నాం మా అయితే. ఎందుకంటే ఢిల్లీ, ముంబై, కలకత్తా, చెన్నై తర్వాత బెంగళూరు, హైదరాబాద్ని యాడ్ చేస్తున్నాం. ఇంకా కొత్త నగరాలు ఎక్కడ వచ్చినాయి? ఉన్న నగరాలని చరిత్రను చెప్పుకోవడం తప్పితే, రాజధానుల్ని నగరాలుగా చెప్పుకోవడం తప్పితే, నిజంగా ఫైనాన్షియల్ గ్రోత్ ఇంజన్గా పనిచేసేటువంటి నగరాలు ఇంకా రాలేదు. అలా రాలేదు కాబట్టే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుజరాత్లో గిఫ్ట్ సిటీ అని ఒకటి కడుతున్నారు. గిఫ్ట్ సిటీ లక్ష్యం ఏంటి? అహ్మదాబాద్కి, గాంధీనగర్కి మధ్యలో ఒక నగర నిర్మాణం జరుగుతుంది. అదేంటి? స్పెషల్ ఎకనామిక్ జోన్ని అక్కడ కూడా సేమ్ ఇలాగే ఒక 4,000 ఎకరాలు 5,000 ఎకరాల్లో అన్ని ఫైనాన్షియల్ సర్వీసెస్కి సంబంధించి, షేర్ మార్కెట్, సెబీకి అనుబంధంగా ఉండేటువంటి విభాగాలకు సంబంధించి, ఇన్సూరెన్స్ రంగానికి సంబంధించి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని మనం ఒకప్పుడు ఇక్కడ నామకరణం చేశారు కదా. రాజశేఖర రెడ్డి గారి హయాంలో చాలా పెద్ద బ్యాంకులు, ఇన్సూరెన్స్, LIC ఆఫ్ ఇండియాది కూడా అక్కడ ఒక రీజనల్ ఆఫీస్ని తీసుకొచ్చారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ టైంలో జరిగింది. సో అదే తరహాలో గిఫ్ట్ సిటీ అని అక్కడ డెవలప్ చేస్తున్నారు. అలానే గుజరాత్లో దొలేరా పోర్ట్ సిటీ ఒకటి డెవలప్ చేస్తున్నారు. ఇంకొకటి ఈ మధ్య కాలంలో డైమండ్ బిజినెస్ బేస్ చేసుకొని డ్రీమ్ సిటీ అని ఇంకోటి నిర్మాణం చేస్తున్నారు. సో వై నాట్ ఓన్లీ గుజరాత్? తెలంగాణ ఎందుకు కాకూడదు? అంటే 6 గ్యారెంటీల స్కీమ్ అమలు చేస్తామంటున్నారు. ఆర్థికంగా కొంత బర్డన్ ఉంది. అండ్ ఇంకోటి మూసీ ప్రాజెక్ట్ అంటూ కూడా ఇక్కడ నుంచి గట్కేసర్ వరకు కూడా దాన్ని పూర్తి చేస్తాం. ఇది పూర్తయ్యేటువంటి అవకాశం ఉందా ఈ 4-5 సంవత్సరాలు? డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ ఎప్పుడు కూడా డిఫరెంట్ డైమెన్షన్స్లో చేసుకోవాలి. ఒకటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ తీసుకుని ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు గవర్నమెంట్ పనిచేస్తుంటే మిగతా అన్ని కూడా వెనక్కి వెళ్ళిపోతాయి. సో ఒకవైపు వెల్ఫేర్ ఉండాలి, ఇంకోవైపు డెవలప్మెంట్ ఉండాలి, ఇంకోవైపు ఫైనాన్షియల్ గ్రోత్ ఇంజిన్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు వెల్ఫేర్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే ఎంతసేపు పన్నుల మీద ఆధారపడడం కాదుగా, పనులు చేయడం ద్వారా వచ్చేటువంటి డబ్బుల మీద ఆధారపడాలి. ఇప్పుడు ఒక పెద్ద కంపెనీ వచ్చింది అనుకోండి,
ట్యాక్సుల రూపంలో రకరకాలు వస్తాయి, వాళ్ళ ప్రొడక్టివిటీ రూపంలో వస్తాయి, ఉద్యోగాల రూపంలో, ఉద్యోగుల రూపంలో వస్తాయి. ఒక నగరం నిర్మాణం అవ్వాలంటే మొదటి పౌరుడు ఎవరవుతారంటే కూలివాడు. ఆ నగరం నిర్మాణం కోసం వచ్చేటువంటి కూలివాడే మొదటి పౌరుడు. అక్కడ అతను వచ్చిన తర్వాత అక్కడ ఎకానమీ స్టార్ట్ అయింది. ఎందుకంటే అతని అవసరాలు తీర్చడం కోసం వ్యాపారులు వస్తారు, చిన్న చిల్లర వ్యాపారులు వస్తారు. అతనికి వచ్చినటువంటి డబ్బులను అతను అక్కడే ఖర్చు చేస్తూ ఉంటాడు. అక్కడి నుంచి ఎకానమీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. కాబట్టి మనం నగరం అనగానే అదొక పెద్ద మాస్టర్ ప్లాన్ లాగా, లేదంటే ఒకవేళ ఇదేదో కడితే కనుక మళ్ళీ మొత్తం ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కుపోతారేమో. మూసీ రివర్ ఫ్రంట్ ఖచ్చితంగా డెవలప్ చేయాలి. మూసీ నది ఈ పాటికి రివైవ్ కావాలి. గుజరాత్లో సబర్మతి రివర్ని రివైవ్ చేసినప్పుడు మనం ఇక్కడ ఎందుకు చేయలేము? వనరులు ఉన్నాయి, నది ప్రారంభం ఉంది, నది కృష్ణా నదిలో కలిసే సంగమం ఉంది, మధ్యస్థానం మొత్తం కాలుష్యమయమైంది. దాన్ని ఖచ్చితంగా బాగు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ వస్తే రేపొద్దున అది ఒక మంచి టూరిజం స్పాట్ అవ్వచ్చు. హైదరాబాద్కి సముద్రం లేదు, ఇంకోటి లేదు అనే బదులు నది హైదరాబాద్ చెంతన ఉంటే నదిని చంపేశాం కదా, దాన్ని బతికించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది కదా. ప్రభుత్వాలకు ఇంకొంచెం ఎక్కువ బాధ్యత ఉంటుంది కదా. కాబట్టి కొన్ని ప్రణాళికల్ని అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలానే ఇప్పుడు చెప్పినటువంటి ఈ కొత్త సిటీలో కూడా, 4వ సిటీలో కూడా ఏం చెప్తున్నారు, స్పోర్ట్స్ రిలేటెడ్గా డెవలప్మెంట్ చేస్తాం. ఆల్రెడీ నిన్న కొన్ని డెసిషన్స్ తీసుకున్నారు. వీళ్ళందరికీ కూడా నిఖత్ జరీన్కి గ్రూప్ 1 పోస్టు, సిరాజ్కి గ్రూప్ 1 పోస్టు, అలానే బెస్ట్ స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తాం అంటున్నారు. ఇంకొక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఆల్రెడీ ఎల్బీ స్టేడియం ఉంది, అది కూడా ఈ ఏరియాలో పెడతా కాదు. ఆ పక్కనేమో ఉప్పల్ స్టేడియం ఉంది. ఇప్పుడు 3వ స్టేడియం కావాలంటున్నారు. మరి స్టేడియం వద్దని చెప్పగలుగుతామా? అంటే జరగబోయే ఎకనామిక్ యాక్టివిటీ జరగాలంటే ఏదో ఒకటి ఉండాలి. గుజరాత్లో అన్ని స్టేడియంలు ఉన్నాయి. మోతేరాలో పెద్ద స్టేడియం కట్టారు కదా, నరేంద్ర మోడీ స్టేడియం అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చారు కదా. అట్లాంటప్పుడు ఏంటంటే ఆర్థిక పరమైనటువంటి పురోగతి జరగాలంటే యాక్టివిటీ ఉండాలి. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. 4వ సిటీ వస్తే హైదరాబాద్కి మరింత ఆకర్షణ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అర్బనైజేషన్ జరగడం వల్ల ఈ చుట్టుపక్కల ఉపాధి మార్గాలు పెరిగే అవకాశం ఉంటుంది, ఎకనామిక్ యాక్టివిటీ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బహుశా ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది. రైట్ సార్. సో అది మొత్తానికి హైదరాబాద్లో 4వ సిటీని రూపొందిస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించిన తర్వాత పూర్తిగా దీని గురించి ఇప్పుడు చర్చ కొనసాగుతుంది. ముచ్చర్ల ప్రాంతంలో అక్కడ నియర్ బై ఏరియాలో ఉన్నటువంటి స్థలం ఉన్నటువంటి దాన్ని కూడా ఉపయోగించుకునేటువంటి దిశగా అడుగులు వేస్తున్నట్టు కనపడుతుంది. ఏదేమైనా కూడా ముఖ్యమంత్రి వెల్లడించినటువంటి కొత్త నిర్ణయంతో అయితే తెలంగాణలో ఒక కొత్త హాట్ టాపిక్గా మారినట్టు కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.